వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నవీన్. ప్రస్తుతం నేను కుప్పం నియోజకవర్గంలో ఉన్నాను. ఈ ఎన్నికల్లో ధన ప్రభావం అనేది చాలా కీలకంగా ఉండబోతా ఉందని కొద్దిమంది అభిప్రాయపడతా ఉన్నారు. సో నిజంగానే డబ్బుతో ఓటు కొనగలరా? ప్రజలు ఏ విధంగా ఉన్నారు? డబ్బిస్తే ఎక్కువ ఎవరిస్తే వారికే ఓటు వేసే విధంగా ఉన్నారా, లేదంటే అభివృద్ధిని కోరుకొని ఓటు వేసే విధంగా ఉన్నారా అనేది వారి మాటలోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్. పెద్దమ్మా నమస్తే. ఎలక్షన్స్ ఇంకా దగ్గరికి వచ్చాయి. ఇప్పుడు వచ్చేసేసి ఓటును డబ్బులతో కొనచ్చు అని చెప్పేసి నాయకులు అనుకుంటా ఉంటారు. సో మీకు ఎక్కువ ఎవరు డబ్బులు ఇస్తే వాళ్ళకు ఓటేస్తారా, లేదంటే అభివృద్ధిని చూసి ఓటేస్తారా? అభివృద్ధి చూసే ఓటేస్తాం సార్. లేదమ్మా వేరే వాళ్ళు వచ్చి 10,000 ఇస్తామంటే కూడా నేను వేసాను సార్. ఎవరికి వస్తే బాగుంటుంది? నాయనకి వేస్తాం. చంద్రబాబు. ఎందుకమ్మా, ఏం చేశాడు ఆయన? ఆయన అంతా మంచి చేస్తాడు. ఈయన వచ్చి ఏమి ఇస్తారు చెప్పని ఓటేస్తామని ఏమి ఇది నిండాడు, కాసులు ఇస్తామని దానికి ఏడాదికి 150 రూపాయలు ఇస్తామని. ఇప్పుడు నూనె రేట్ ఎంత, కరెంట్ ఎంత, డీజిల్ పెట్రోల్ ఎన్ని పెరిగింది. చంద్రబాబు నాయుడు గారు వస్తే మరి పెంచారని నమ్మకం ఉందా మీకు? ఉంది, అభివృద్ధి చేశారని నమ్మకం ఉంది. ఓకే, ఇది మొత్తానికి ఏంటంటే మాకు 10,000 రూపాయలు ఇచ్చినా కూడా అవసరం లేదు, మాకు బాబు గారు వస్తేనే కావాలి అని చెప్పేసి అంటా ఉన్నారు. ఇంకా ఇక్కడ ఇన్ని రోజులు చేయండి, ఇప్పుడు చేస్తారా? ఓకే ఓకే, ఇది మొత్తం మీద ఆటోలో ఎవరో వెళ్తా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడితే మనకి ఈ విధంగా చెప్తా ఉన్నారు. అమ్మా నమస్తే అమ్మా. ఎలక్షన్స్ వచ్చాయి, నాయకులు వస్తూ ఉంటారు, ఓటుకు 4,000, 5,000, 10,000 ఇస్తామంటా ఉంటారు. సో మరి ఏంటి, మీరు ఓటుకు డబ్బులు ఎవరు ఎక్కువ ఇస్తే వాళ్ళకు ఓటేస్తారా, లేదంటే మీరు అభిమానించే నాయకుడికి ఓటేస్తారా? మేము అభిమానించే మా నాయకునికే ఓటేస్తాం. ఎవరు మీరు అభిమానించిన? చంద్రబాబు నాయుడు. ఎందుకమ్మా? కుప్పంలో చీక్ పదలు తప్పితే ఏమి ఇంప్రూవ్లే. చంద్రబాబు వచ్చినాక కుప్పం అనేదన్నా పేరన్నా ఉంది. దానికి ముందు కుప్పం అనేవాళ్ళు ఎవరు అన్న వాళ్ళేలే. ఆయన వచ్చినాక కుప్పమని పేరు వచ్చింది. ఆయన మా జీవితం ఉండేదాకా ఆయనకే ఓటేస్తాం. ఎట్లా కష్టాలు వచ్చినా ఆయనకే ఓటేస్తాం. ఆయనే రావాలి. ఓకే, డబ్బు ప్రభావం ఏం చూపేదా కుప్పంలో? డబ్బు ప్రభావం మాకు ఇచ్చిన ఇవ్వకపోయినా మేము చంద్రబాబు నాయనకే చేసి. ఆయన రూపాయి మా చంద్రబాబు ఎందుకంటే బీదోడు ఇప్పుడు 10లో లేదు, ఎందుకు ఇస్తాడు? బీదోడా? అవును, వేల కోట్ల ఆస్తి ఉంటే ఆ ఆస్తి పంచేకి లేదు కదా, గవర్నమెంట్ కొడతారు కదా, అది మాకు తెలుసు కదా. అయినా ఆయన 1 రూపాయి కూడా ఇవ్వద్దు. కుప్పము అనే పేరు తెచ్చింది చంద్రబాబు నాయుడు. యా ఊరమ్మ అంటారు, పోతే కుప్పం అంటే ఓహో చంద్రబాబు నాయుడు ఊరా అంటారు. మాకు అన్నీ మంచిగా చేసిండాడు. ఇప్పుడు ఉండే వాళ్ళు 2 నాళ్ళు పోతే ఈ చీర కూడా మీది కాదు మాది అంటారు, కట్టుకోండే బట్టలు కూడా అట్లా పరిస్థితులు ఉంది సార్. ఓకే అమ్మా, ఏం మంచి చేశాడమ్మా బాబు గారు? మాకు అన్నీ మంచిగా చేస్తారు. మా పాపను చదివిచ్చారు, ఫీజు 1 పైసా కట్టలేదు మేము. ఈ పొద్దు మా పాప ఉద్యోగంలో ఉంది, మాకు అదే చాలు. అర్థమైన మాకు ఇంకేం మంచిది. మా ఇంటి ఆయన ఒళ్ళుకు బాగలేనప్పుడు డయాలిసిస్ చేసుకుంటుంది. ఈడ ఏడో ఉండేది మెడికల్ కాలేజ్ సార్. ఆయన ధర్మాన మెడికల్ కాలేజీ వచ్చే కుప్పానికి, దానికి ముందు కోలారకు పోతా ఉంటుంది. ఆయన ధర్మాన్ని పెట్టిండే బిడ్డ సచ్చేంత వరకు మరికూడదు, కానీ కొందరు మరిచిపోతారు. మేము మరే పరిస్థితులు లేదు. వాళ్ళే పతే రావాలి సార్. వాళ్ళు ఏమి ఈకిపోయినా, 1 సింగిల్ పైసా ఈకిపోయినా చంద్రబాబే రావాలి. మాకు న్యాయం జరగాలంటే ఆయనే రావాలి. మొత్తానికి కుప్పం ప్రజలు డబ్బుకైతే లొంగరనమాట. లొంగేవాళ్ళు మనకు తెలియదు సార్, మేము మాత్రం లొంగం సార్. మనకు అవసరం లేదు డబ్బులు ఈ పొద్దు పోతుంది, రేపు వస్తుంది. డబ్బులు మనకేం అవసరమా? మనకు ఆయన కావాలా. మంచి చేశారమ్మా మీకు బాబు గారు అంత అభిమానంగా? అన్ని మంచిగా చేసినారు. రోడ్ వేయలేదా, నీళ్ళు వేయలేదా, బోర్ వేయలేదా? చూడండి, నీళ్ళు ఇప్పుడు లేదు. 2 రూపాయలకి మేము ఇక్కడ ఇల్లు పక్కనే ఉండదు. మేము క్యాన్ ఎత్తుకొచ్చి పెట్టుకుంటా ఉంటాం. చిన్న వాళ్ళంతా బయట కూలి పనికి వెళ్ళిస్తారు. మేము మాడల వల్ల అయ్యాడు, బండి ఎత్తుకొని పోవాలా, నీళ్ళు దూరంగా కూడా నీళ్ళు కొనుక్కొని రావాలా. 20 రూపాయలు సార్. నేను ఒకటి ఆడితే వారానికి 1 క్యాన్ కావాలా. 20 రూపాయలు. 2 రూపాయలకు కార్డు ఇచ్చిన ఆయన కార్డు ఎత్తుకోపోయేస్తే నీళ్ళు పట్టుకుంటా ఉంటాం సార్. అది ఎందుకు చెప్పేది, అట్లా చిత్ర నిమిషం అయిపోయింది. పచ్చే భగవంతుని కోరుకునేది చంద్రబాబు రావాలా. చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుంది. ఎందుకు మా ఏం చేశారు? అభివృద్ధికి 5 ఏళ్ళ నుంచి ఏం అభివృద్ధి చేసినారు? అంతా ఆయన శాంక్షన్ చేసిండే బిల్డింగ్లు కూడా పూర్తి చేయలేదు వీళ్ళు 5 ఏళ్ళ నుంచి. డబ్బులు ఇస్తావు. ఎలక్షన్ టైం మా ఇప్పుడు వచ్చేసేసి నేనే ఉన్నా, ఒక ఇండిపెండెంట్ క్యాండిడేట్గా నిలబడినా. బాబు గారు ఏమో ఏమి ఇవ్వలేదు, ఎందుకంటే కుప్పం ప్రజలకు నాకు ఏమి ఇవ్వకపోయినా అభిమానం ఉంది, ఓటేస్తారంటారు. నేను వచ్చి 10,000 ఇస్తామా మీకు, మీరు డబ్బులు తీసుకొని ఓటు నాగేస్తారా, లేకపోతే ఎవరు అభిమానంగా నిజంగానే అభిమానం అనేది డబ్బులతో కొనొచ్చా?
డబ్బులతో కొనేక వెళ్దు మేము అడిగితే అభివృద్ధికే ఓటేస్తాము. డబ్బులు తీసి తిని అభివృద్ధి ఏమి జరగలే మాకు. డబ్బులు ఇస్తే తీసుకుంటావా? నేను కాదు, డబ్బులు ఇస్తే మేము తీసుకోము. డబ్బులు ఇస్తే తీసుకుంటాం కానీ మేము అభివృద్ధి పక్కే ఓటేస్తాము. మేము యా పార్టీ అని కొంతమంది అయితే ఇండిపెండెంట్గా ఉండే వాళ్ళు ఏమంటారు తెలియనా, మేము యా పార్టీ అని చెప్పము. అభివృద్ధి యా పక్క ఉందో మాకు తెలుసు, అభివృద్ధి యా పక్క ఉంటుందో, యా పార్టీ అభివృద్ధి చేస్తుందని తెలుసు, ఆ వాళ్ళకే మేము ఓటేసేది అంటా ఉన్నారు. ఎంత డబ్బులు ఇచ్చినా తీసుకుంటాం, ఓటు మాత్రం వేయము అని చెప్తారు. తీసుకుంటారు డబ్బులు. ఇది మేము తీసుకుంటాం, ఓటు మాత్రం మేము వేయను. ఇది ఓటర్ కోరుకునేది ఏంటంటే మాకు అభివృద్ధి కావాలి, డబ్బులు ఇస్తే ఆ డబ్బులు మేము తీసుకుంటాం, కానీ ఎవరికి ఓటు వేయాలనేది మా మనస్సాక్షికి తెలుసు కాబట్టి మేము దాన్ని బట్టే మేము ఓటేస్తామంటున్నారు. సో మొత్తానికి కుప్పం ప్రజలను అయితే డబ్బుతో కొనలేమన్నమాట అయితే. ఓకే, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.